ఎన్టీ రామారావు కష్టపడి చిన్నప్పటి నుంచి 7,000 మంది ఎగ్జామ్ రాస్తే, బ్రిటిష్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 7గురు పాస్ అయితే ఆ 7గురిలో ఒకళ్ళగా నిలిచి సబ్ రిజిస్ట్రార్ పదవికి ఆయన ఎంపిక అవ్వటం జరిగింది. అదే కాకుండా గన్నవరంలో ఆయన పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆయన మొట్టమొదటి సినిమా మన దేశంలో యాక్ట్ చేశారు. కృష్ణవేణి గారు నిర్మాతగా, ఆవిడ నటిగా, గాయనిగా, స్టూడియో అధినేతగా. అప్పుడే అనురాధాదేవి గారు పుట్టిన దాంతో అనురాధాదేవి గారి పేరు మీద బ్యానర్తో మన దేశం ఆ సినిమా వచ్చింది. నేను గతంలో నార్త్లో చదువుకున్నప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, సౌత్ ఇండియా అన్నా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు, ఇండియా అని చెప్పా. ఓ యు మద్రాసి అని చెప్తే యా మద్రాస్ అన్నాం. సో అలాంటి స్థాయి నుంచి 1982లో పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో సీఎం అయ్యి అటు నార్త్ ఇండియా కాదు ప్రపంచ పటానికి ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక తెలుగు వాడికి ప్రతిష్టకి తీసుకొచ్చిన ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఒక ఫెడరల్ ఫ్రంట్, ఏక పార్టీ పాలన కేంద్రంలో ఉండకూడదు, భిన్న పార్టీలు కలిసి పాలించాలి అని అనుకుని ఆయన ఏదైతే పెట్టారో ఇవాళ మోడీ గారి వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇండియాలో టాప్ హీరో ఎవరు అని అంటే బతికున్న ఏ హీరో రాకుండా ఎన్టీ రామారావు టాప్ హీరోగా సర్వేలు వచ్చారు. అలాగే టాప్ ఫిల్మ్ ఏది అంటే మాయాబజార్, CNN IBN సర్వేలో మాయాబజార్ వచ్చింది. భౌతికంగా ఆయన మనలో లేకపోయినా ఆయన 100 వసంతాలు కాదు 1000 వసంతాలు నడుస్తున్నా ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా ప్రపంచ తెలుగు ప్రజలందరి హృదయాలలో ఎప్పుడు కొలువై ఉంటారు, ఎప్పుడు ఆయన జీవించే ఉంటారు. హాలీవుడ్లో లార్డ్ కృష్ణుడు వేషం వేయండి, మీరు హాలీవుడ్ ఫిల్మ్ చేయండి అంటే నో, నా తెలుగు వారికి సేవలు అని చెప్పి ఇటు బాలీవుడ్ హాలీవుడ్ రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు. సో అలాంటి 100వ జయంతి ఉత్సవాల్ని మన రమణమూర్తి గారి కూతురు భువన చేయటం, దానికి ఇంతమంది మనస్ఫూర్తిగా ఏదో గెస్ట్లుగా వచ్చామని దాము అన్నాడు, ఇట్లా భువన చేస్తుంది మరి మనం ఉండాలి అంటే నేను ఒకటే చెప్పా, దాము నువ్వు నేను చౌదరి రామసత్యనారాయణ అనుపమ్ రెడ్డి గారు మనమందరం కార్యకర్తలుగానే చేస్తున్నాం, మనం గెస్ట్లు కాదు, ఇది మనం ఎప్పుడు భువన వెనకబాల మనం ఉంటాం అని చెప్పి క్లియర్గా చెప్పించేసాం. ఆ మహానుభావుడికి మనం నివాళి అర్పిస్తూ ఆయన ఎల్లకాలం మన గుండెల్లో మన హృదయాల్లోనే జీవించున్న ఆయనకి మరొక్కసారి మనం తెలియజేద్దాం. థ్యాంక్ యూ.